హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గొర్రెలకి వ్యాక్సిన్ వేసాము. అలాగే మేము ఈ మధ్య అమ్మాం కదా ఒక 4 పొట్టేడు పిల్లలు అని చెప్పేసి వాటికి కూడా వ్యాక్సిన్ వేసామన్నమాట. మామూలుగా అయితే వాటికి అమ్మేస్తున్నాం అని చెప్పి కొంతమంది వేయరు. ఒకవేళ ఈరోజు వేసాం కాబట్టి వాళ్ళు కొనేవాళ్ళు గురువారం వేసుకొని వెళ్తామన్నారు కదా, ఆ రోజు వాళ్ళు కూడా చెప్పాలి. ఒకవేళ మేపుడు పిల్లలు అనుకోండి, మనం వ్యాక్సిన్ వేసిన డోస్కి వాళ్ళు మళ్ళీ చేయలేదు అనుకొని చేస్తే డోస్ ఎక్కువైపోయి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు మనం ఇలా మేము ఫలానా వ్యాక్సిన్ వేసాము, ఇంత డోస్ వేసామని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు వేసుకోకుండా ఉంటారు. వాళ్ళు ఏమంటే ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ఏరియాలో దీనికి సంబంధించిన వ్యాధి ఉందనుకోండి, వ్యాక్సిన్ వేయాలనుకుంటారు. అప్పుడు మనం వేసి పిల్లలు కదా తట్టుకోలేవు. కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి మీరు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి వ్యాక్సిన్ వేసినట్టు చెప్పాలి. మేము ఒక నెల దాటినాక పిల్లలకి స్టార్ట్ చేస్తాము వ్యాక్సిన్. ఎప్పుడైనా కూడా వేయడము పెద్ద గొర్రెల దాకా వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటామన్నమాట. వయసు వచ్చేసి గొర్రె పిల్లలకి ఈ వ్యాక్సిన్లకి నెల లోపల వేయాల్సిన అవసరం లేదు, వేయకూడదు అన్నమాట, చిన్నపిల్లలు కాబట్టి. అందుకని మేము అమ్మిన పొల్లలకి గొర్రెలకి మొత్తానికైతే పూర్తి చేసాము వ్యాక్సిన్లు. అలాగే అన్నిటితో పాటు వీటికి కూడా మేము మందులు పెడుతూ ఉంటాము. మీరు చూస్తున్నారు కదా, ఇవే మా పొట్టేడు పిల్లలు మేకపిల్లలు. ఇవన్నీ ఇంట్లో తోలుకొని వస్తామన్నమాట. ఈ విధంగా కొంచెం ప్లేస్లో తడికిలు పెట్టేస్తాము, అవి బయటికి వెళ్ళకుండా. వీటిల్లో కొన్ని పొట్టేడు పిల్లల్ని అమ్మేసాము మేము మొన్న వాళ్ళకి. అందుకని మీకు ఈరోజు అయితే మా పొట్టేడు పిల్లలు చూపిస్తున్నాము. ఈ విధంగా మేము మండ అనేది కట్టి వేలాడదీసి మేపుతూ ఉంటాము. ప్రతిరోజు దీన్ని కడగతామన్నమాట. ఇప్పుడు ఉదయాన్నే వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు అంతా నెమ్ముగా కనిపిస్తూ ఉంది. కొంచెం ఎండ వచ్చే తలకి అంతా డ్రై అయిపోయి ఆరిపోతుంది. ఇక్కడ ఉండే ప్రతి సైజు పిల్లకి మీకు కనిపిస్తుంది కదా, మన బ్లాకీతో సహా అంతకంటే చిన్న పిల్ల కూడా ఒకటి ఉంది. మొత్తానికి కలిపేసి అయితే మేము వ్యాక్సిన్లు అనేది వేసాము. అయితే మేము వేసిన వ్యాక్సిన్లు ఎలాంటి వ్యాక్సిన్లు వేసాము, అసలు ఆ ఇంజెక్షన్ బుడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా అలాంటి వ్యాక్సిన్లు తెచ్చుకోండి. మాకైతే ఇవి దొరికాయి. ఇది రష్యాకి సంబంధించిన వ్యాక్సిన్ అని చెప్పారు వాళ్ళు. ఇది రక్ష బ్లూ అనేసి ఉంటుంది దీనిపైన. మేము మొత్తము ఒక 7 బుడ్లు అయితే తెచ్చుకున్నాము. 4 కట్ల గొర్రెలు కదండి, అందుకని అందరికి కలిపేసి తెచ్చుకున్నాము. ఒక్కొక్క బుడ్డి మీద 50 డోసులు వేసుకోవచ్చని రాసుంది. కానీ మాకేంటంటే అంత గొర్రెలకి రాలేదు. ఇది తెస్తామని మేము కలవాయి పక్కనే ఉంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా కూలింగ్లో ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు కూడా మందులు ఇస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ మేమేంటంటే వాళ్ళ చేత చేయించుకోము. వాళ్ళు వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదన్న డౌట్ ఉంటుంది. అందుకని మేమే తెచ్చుకుంటాము. ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసుకొని తెచ్చుకుంటాము. ఇక్కడ చూస్తున్నట్లయితే 2 ml ఇవ్వమని చెప్పున్నారు. ఒక గొర్రెకి 2 ml చెప్పున మనము ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బుడ్లలో మేము ఇంజెక్షన్ చేసేసాం కదా, ఇంకా 2 బుడ్లు అనేది మిగిలాయి. ఒక్కొక్క బుడ్డి 45 గొర్రెలకి నుంచి 47 గొర్రెల దాకా వచ్చింది. సరిగ్గా కౌంట్ చేయలేదన్నమాట మేము. ఈ విధంగా బుడ్లు తెచ్చేసుకొని వాడుకున్నాము. వాటికి ఇంజెక్షన్ కూడా వేసేసాము, పూర్తి అయిపోయింది వేయడము. మీరు ఎవరైనా కానీ పొట్టేల పిల్లలు పెంచుతుంటే కంపల్సరిగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. లేకుంటే గొర్రెలు చాలా దెబ్బతింటాయి. ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా ఉంటుంది ఈ వ్యాధి. నోటిపోత వచ్చేసి కంపల్సరీ. దాంట్లో వచ్చే ఎక్స్ట్రా వ్యాధి లక్షణాలు ఏంటంటే, తగిలిన నోటిపోతకి గొర్రెల గిట్టల భాగానికి వచ్చింది. అంటే కాళ్ళకు దిగి కాళ్ళ నుంచి గిట్టల భాగానికి వచ్చింది. అక్కడ పాసిపోయి ఆ పాయడం అనేది మానకుండా అవి నడవలేక కాళ్ళలో దిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాయి అన్నమాట. ఒక్కోసారి వచ్చినట్టు మరోసారి ఉండదు. కొన్ని అయితే చనిపోయాయి చాలామందికి కూడాను. కాబట్టి ఇలాంటి నష్టాలు మీరు తెచ్చుకోకుండా మంచిగా వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. మీ దగ్గర కనుక్కోండి. మీకు చూపించాను కదా వీడియోలో, ఈ వ్యాక్సిన్ అయితే మేము వేసాము. మీకు దగ్గరలో ఏ వ్యాక్సిన్ దొరుకుతుందో చూపించుకొని కంపల్సరిగా నోటిపోతను మాత్రం మీరు తాస్కారం చేయబాకండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తప్పనిసరిగా ఇంజెక్షన్ వేయించుకోండి. ఎందుకంటే దీనివల్ల నష్టం ఎంత ఉంటుందో మేము అనుభవించాము. ఎన్ని వ్యాక్సిన్లు ఈ మధ్య వేస్తున్నాం కానీ ఒక్కోసారి వేసినా కూడా మనకి వ్యాక్సిన్ వేయకముందు చెప్తున్నాను
చెప్తున్నాను. వ్యాక్సిన్ వేయకముందు మేము చాలా గొర్రెలను అయితే కోల్పోయామన్నమాట. మీరు ఇలాంటి నష్టాలు పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. మంచిగా గొర్రెల్ని సాకండి. రూపాయి అనేది ఆదా పొందండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.